గాయపడిన మూగజీవులను కాపాడటంతో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. కుక్కల దాడికి గురైన జింకను వైద్యం అందించడంలో వైద్యాధికారులతో పాటు జింకను కాపాడాల్సిన ఫారెస్ట్ అధికారులు కూడా పట్టింపు లేనట్లుగా వ్యవహరించారు. ఈ ఘటన మెదక్ జిల్లా చిన్నశంకర్పేట మండలంలో చోటు చేసుకుంది. కామారు గ్రామంలో కుక్కడి దాడిలో గాయపడ్డ జింకను గ్రామస్తులు కాపాడారు. నిన్న సాయంత్రం దారి తప్పి గ్రామంలోకి వచ్చిన జింకపై కుక్కలు దాడి చేశాయి. విషయం తెలుసుకున్న గ్రామ సర్పంచ్ యాదగిరి ఫారెస్ట్ అధికారులకు, పశు వైద్యాధికారులకు సమాచారం ఇచ్చారు. అయితే నిన్న సాయంత్రం ఘటన జరిగితే అధికారులు ఆలస్యంగా స్పందించడంపై సర్పంచ్ ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు చాలా నిర్లక్ష్యం వ్యవహరించారని, ఇది సమంజసం కాదని అన్నారు. సదరు అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరారు. మా కామారు గ్రామ పంచాయతీ వాటర్ మెన్ సిబ్బంది దశరథం గారికి నిన్న సాయంత్రం 5 గంటలకు మా గ్రామంలోని బీసీ కాలనీలో కుక్కల దాడిలో గాయపడ్డటువంటి కృష్ణ జింక అతనికి కనిపించింది. నాకు సమాచారం ఇచ్చిండు. మరి దాని విషయాన్ని సమాచారం తెలుసుకున్న నేను స్థానిక ఫారెస్ట్ అధికారి అయినటువంటి అజం సార్కు ఇన్ఫర్మేషన్ ఇచ్చినాం, సమాచారం ఇచ్చినాం. మరి అదేవిధంగా వెటర్నరీ వాళ్ళు కూడా ఇచ్చినాం. అనేకమైనటువంటి గాయాలతోటి అది బాధపడతా ఉంటే దాన్ని చలించిపోయి మరి ఒక 10 సార్లు కూడా ఫోన్లు చేసినాం. వెటర్నరీ వారు కావచ్చు, ఫారెస్ట్ వారి గారు కావచ్చు. ఫారెస్ట్ అధికారి అజం సార్ ఏమంటాడు, నిర్లక్ష్యంగా స్థానిక సర్పంచ్గా నా బాధ్యతనే సమాచారం ఇస్తే అతనే నాకు ఏం చెప్తున్నాడు, ఆ ఫారెస్ట్ ఒల్లూరు ఫారెస్ట్లో పోయి రాళ్ళలో ఇడిచిపెట్టి రాపు, అడవిలో ఇడిచిపెట్టి రాపు అని చెప్పేసి ఆయన ఫోన్ పెట్టేసిండు. మరి వెటర్నరీ సిబ్బంది కూడా చెప్తే ఇంతమంది వెటర్నరీ సిబ్బంది ఉన్న చుట్టుపక్కల ఎవరు కూడా అందుబాటులోకి రాలేదు. మరి మూగజీవి యొక్క అర్థనాదం వినేవాళ్ళు ఎవరు? మరి